ఆయన ఇప్పుడు మనకి ఏపీలో 2 నెలల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా! నెక్స్ట్ సీఎం ఎవరొస్తే బావుంటుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా! మరి సింగిల్‌గా రావచ్చు కదా! సింగిల్‌గా వస్తే సీట్లు రావనా? ట్రై చేసి గ్యారంటీగా వస్తాయి. వస్తాయి. మరి ఎమ్మెల్యేగానే గెలవలేని అతను సింగిల్‌గా వస్తే ఎలా సీట్లను సంపాదించుకోగలుగుతాడు? ఇప్పుడు రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చాం. ఇప్పుడు అదే పనిగా పవన్ కళ్యాణ్‌కి ఒక ఛాన్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ కూడా నిరూపించుకుంటాడు. ఏమనేది పవన్ కళ్యాణ్ సార్ ఏమనేది మొత్తం అంతా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చాం. అందుకనేసి పవన్ కళ్యాణ్‌కి ఇస్తే ఒక ఛాన్స్ సార్‌కి ఇస్తే ఏమనేది నిరూపించుకోగలడు. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మనకి జగన్ కూడా ఒక్క ఛాన్స్ అని అందుకే అధికారం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక్క ఛాన్స్ అని అంటున్నారు. మరి అది ఎలా పాలించగలుగుతారనుకోవాలి? అంటే ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇవ్వలేదు కదా! ఏమనేది నిరూపించుకోవడానికి వాళ్ళకి టైం ఇస్తే కొంచెం వాళ్ళు ఏమనేది నిరూపించుకోగలుగుతారు. ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ అనేది ఇస్తే వాళ్ళకి ఒక మంచిగా యూజ్ చేసుకుంటారని నా అభిప్రాయం. ఓకే. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే మరి మేనిఫెస్టో ఎలా ఉంటుంది? మరి ప్రజలకు పథకాలు గాని, పాలన కానీ ఎలా ఉంటుందనుకోవచ్చు? అంటే ప్రభుత్వం గురించి మనం ఏది ఆశించకూడదు. వాళ్ళు ఎలా పథకాలు అలో చేస్తే మనం అలా డిపెండ్ అయ్యి ఉంటాం. అలా ఏమి ఉండదు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్యాకేజ్ స్టార్ దత్తపుత్రుడు అని చెప్పేసి కొన్ని విమర్శలు వినిపిస్తున్నారు. సో, అలా విమర్శలు వినిపించడం కరెక్టేనా? ఇప్పుడు ఒకరు అంటున్నారని మనం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనది మనకుంటది. ఎలా మనకి క్లారిటీ ఉంటే మనం మనవే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్‌కి ఫైనల్‌గా వాళ్ళే తెలుసుకుంటారు ఏమనేది. అంటే ఇప్పుడు టీడీపీతో పొత్తులో పెట్టుకుంటున్నారు కాబట్టి సీనియర్ అయిన మన చంద్రబాబు నాయుడుకే అధికారం ఇస్తారు అని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి? అంటే ఇప్పుడు మొన్న రీసెంట్‌గా ఒక 2 మంత్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ ఇలా కలిపేసి వాళ్ళు ఏదేదో మాట్లాడినారు. ఇంక అందుకనేసి పవన్ కళ్యాణ్ గూడా ఒక క్లారిటీ ఇచ్చేసారు. మేము కలిసిపోతే మేము ఇలా అంటున్నారు అనేసి ఒక మాటనే ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ పవన్ కళ్యాణ్ దాంట్లో కలపరు. థాంక్ యూ. ఓకే.